Kumari S. Nigidam, daughter of S. Maruti, has been proposed as the outstanding student among girls for the academic year 2010-2011-12. Savel Hanumirani Memorial Award is bestowed on her. Her parents are requested to accompany her. Certain of the outstanding student among girls. Kumari S. Nigidam, daughter of S. Maruti. Thank you, madam. Now, I request all the writers, once you come on the dais, please, Karuna madam, Nalini madam, Samata Roshni madam, Shivalakshmi madam, Aruna madam, and all, please come on to the dais. Next, Lalita madam, Prava madam, Vasanta madam, please come on to the dais. Fast. Madam also, please, all writers, even Prabha madam, Vasanta madam, writers. I request Sangeeta madam to receive a memento from our chief guest, Srimati Jamuna Ramana Rao Garu. She was one of the art and she was one of the teachers of our school. She possessed the art and devotion to teaching. So it's a prestigious moment. Once again, we have her on the stage. Thank you, madam. Once again, good evening. Our NJC team students realized the importance of environment and its protection. We have planted many plant siblings in the school premises. We believe that if we protect trees, trees will protect us. We expect all who assembled here to plant them so that we can preserve our Mother Earth as she is. We would like to hand over plant sibling to our guest. First, I request the Uday Sudha to Sripati Jamuna Garu. Next, I request Naveen to Nirmala Garu. Next, Supriya Vasundhara Garu. Ganesh to Amrutalata Madam Garu.
I request Prabhadevi Madam Garu. Take as well. Sharanya, give to the plan. Vasanta Madam. Atufa Masroor from 8A3. I request the green students and staff to come out to the dais a photo session with the guest. I kindly exhort the slogan Vriksho Rakshati Rakshitaha. Thank you, one and all. M. Aditi, 10th A2. I request her to come on the dais and receive her silver medal for her outstanding performance in 10th A2. Aditi, M. Aditi, 10th A2. M. Aditi, 10th A2. Now, introduction of the guest about Srimati Jamuna Ramana Rao Garu by our secretary Amrita Madam. సభకి నమస్కారం. ఆమె చిరునవ్వు నెలవంక, ఆమె కిలకిల నవ్వితే గోదారి గలగల, నవ్వుతున్నప్పుడు తళుక్కున మెరిసే పలువరస, ఆ నవ్వుకే వన్నె తెచ్చే పన్ను మీద పన్ను, వంకీలు తిరిగిన జుట్టు, ముఖ్యంగా తనకు మాత్రమే ప్రత్యేకమైన ఇరువైపులా చిరు సొట్టలు పడే అందమైన ముక్కు, ఇహ చారడేసే కనులు సరే సరి. బహుశా ఆ విషయం ఆమెకు తెలుసని తెలిసేమో, సొగసైన కనులేమో నాకున్నవి, చురుకైన మనసేమో నీకున్నది అంటూ ఆమెతో కడు ధీమాగా పలికించారు ఆ కవీశ్వరులు. వారికి హ్యాట్స్ ఆఫ్. నా పరువం సెలయేరుల నడకల వలెనున్నది, నా రూపం విరజాజుల నవ్వుల వలెనున్నది అంటూ రివ్వున సాగే రెపరెపలాడే పాటకి తెర మీద జమున గారి గ్రేస్ఫుల్ హావభావాలు రియల్లీ వండర్ఫుల్ అండ్ ఫెంటాస్టిక్. అఫ్కోర్స్ అంతర్లీనంగా ఆ పాట సాహిత్యంలో ఒకంత స్వాతిశయం తొంగి చూసిన నటనలో మాత్రం ఎక్కడా ఆమె తన అందం పట్ల లేశమాత్రం అతిశయం కనిపించనీయకపోవడమే విశేషం. ముక్కు మీద కోపం, నీ ముఖానికే అందం, నా బుంగమూతి చందం, నీ ముందరి కాళ్ల బంధం అంటూ అక్కినేని గారిని ఆట పట్టించిన గౌరి పాత్రం ఎలా మర్చిపోగలం? ఆ పాత్ర పోషణకి మైమరచి ఆమెనో మారు చూడాలని తహతహలాడిన రమణారావు గారి ఆంతర్యాన్ని పెళ్లి చూపుల్లోనే పసిగట్టిన జమున గారు చివరికి ఆయనతోనే మూడు ముళ్ళేయించుకొని వారి ముందరి కాళ్ళకి బంధమై నిలిచారు. కథానాయికలకు గ్లామర్ అనేది ఓ ప్లస్ పాయింట్. అయితే కేవలం గ్లామర్తోనే వెండితెరపై ఎంతో కాలం ఎవరూ వెలగలేరు. అందానికి తగ్గ అభినయంతో ఆయా పాత్రల్లో పరకాయ ప్రవేశం చేసే నటీనటులు మాత్రమే ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు. కోపం, అసూయ, స్వాభిమానం, ఆ అన్నింటి వెనుక కృష్ణుడంటే వల్లమాలిన ప్రేమ, ఏకకాలంలో ఇన్ని భావాల్ని గుప్పించి నటించడం అంటే మాటలా కాదు, అదో సవాల్. ప్రాచీన సాహిత్యాన్ని తిరగేసి సత్యభామ స్వభావాన్ని పూర్తిగా ఆకలింపజేసుకొని
శ్రీకృష్ణ తులాభారం చిత్రంలో తనకిచ్చిన సత్యభామ పాత్రకి జీవం పోశారు జమున గారు. మీరజాల గలడా నయానతి, అబ్బా ఎంత ధీమానో. అందుకే సత్యభామ అంటే ఏ తరం ప్రేక్షకులకైనా కేవలం జమున గారు మాత్రమే ప్రత్యక్షమవుతారు. ఓ చెలి కోపమా పాటలో జమున గారి అభినయం అనితర సాధ్యం. ఎన్నెన్ని విధాల అందంగా అలగవచ్చో, అలకతో తన ఇష్ట సకుడిని ఎలా ఆకట్టుకోవచ్చో, కట్టి పడేసుకోవచ్చో, మైమర్పించవచ్చో మన కావ్యనాయిక జమున గారి దగ్గరే నేర్చుకోవాలి. మరి చిలిపితనం, పెంకితనం, మొండితనం, ప్రతీకారం, గడుసుతనం తదితర ధీరోదాత్త లక్షణాలు ఉన్న పాత్రల్ని తప్ప బేలగా కనిపించడానికి అంతగా ఇష్టపడని ధీశాలి ఆమె. అందుకేనేమో ఆమె ఒక రాణి మాలినీదేవిగా, కలెక్టర్ జానకిగా ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయారు. చిత్రసీమలో ఎన్నో ఆటుపోట్లను ధైర్యంగా ఎదుర్కొన్న ఆమె ఎక్కడా ఆత్మస్థైర్యాన్ని కోల్పోలేదు. అవకాశాల కోసం నచ్చని శక్తులతో, వ్యక్తులతో రాజీ పడలేదు. నిక్కచ్చిగా చెప్పాలంటే ఆత్మగౌరవం దెబ్బతినే పక్షంలో స్వయంగా అదృష్ట దేవతే వచ్చి తలుపు తట్టినా తలుపు తీయని స్వాభిమానం ఆమెది. అటు అగ్ర హీరోలతో తారాపతాన ఉజ్వలంగా వెలిగిపోతున్న సమయంలోనే ఇటు అప్పుడప్పుడే రంగప్రవేశం చేస్తున్న యువ హీరోలతోనూ కలిసి నటించడం భేషజాల్లేని ఆమె వ్యక్తిత్వానికి, సింప్లిసిటీకి నిదర్శనం. ఆమెది చెక్కు చెదరని ఫిజిక్, నాజూకుతనం. అందుకే తెలుగు చిత్రసీమలో ఆమెలా దాదాపు 30 ఏళ్ల పాటు ఒక హీరోయిన్గా వెలిగిన తార మరెవరూ లేరు. ఎక్కడ అశ్లీలతకి, అసభ్యతకి తావివ్వని ఆమె చిత్రాలు ప్రతి ఇంట, ప్రతి తల్లి భావితరాల కోసం పదిలంగా దాచిపెట్టుకోదగ్గ కమనీయ దృశ్య కావ్యాలు. సినీ సామ్రాజ్యంలో అడుగెట్టక ముందే రంగస్థలం మీద పాటలు పాడి పేరు తెచ్చుకున్నారు జమున గారు. పెళ్లి రోజు సినిమాలో సీమ చదువుల మా అబ్బాయికి లక్షల కట్నం ఏదండి అని మగపెళ్లి వారు ప్రశ్నిస్తే చక్కదనాల చుక్కను మించిన వధువే లక్షల విలువండి అంటూ ఆడపెళ్లి వారి తరపున ఓ కోయిల ధీటుగా బదిలిస్తుంది. అలా ఆ పాట పాడి జమున గారు తెలుగు ప్రేక్షకులకి మొట్టమొదటిసారిగా తనలోని గాయనిని పరిచయం చేసి ఓ మధురానుభూతిని మిగిల్చారు. ఒక మహానటిగా 4 భారతీయ భాషల్లో దాదాపు 200 చలనచిత్రాల్లో వివిధ పాత్రల్ని పోషించి ప్రేక్షక హృదయాల్లో తనకంటూ ఓ సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న జమున వైవాహిక జీవితం సుఖంగా, జయప్రదంగా గడిచిపోతోంది. దానికి కారణం సరైన జీవిత భాగస్వామిగా తనకు జేవి రమణ గారు లభించడమేనని జమున గారు సగర్వంగా చెప్పుకుంటారు. సినీ ఫీల్డ్తో సంబంధం ఉన్న చాలామంది వ్యక్తులు ఆ ఫీల్డ్కి సంబంధించని వారితో మాత్రమే సంబంధాలు కలుపుకోవడం సాధారణంగా జరిగే పని. దానికి భిన్నంగా సినీ రంగానికి ఏమాత్రం పరిచయం లేని ఒక ప్రొఫెసర్గా సమాజంలో పేరు ప్రతిష్టలు ఉన్న సంస్కారవంతులు జేవి రమణారావు గారిని తల్లిదండ్రులు జమునకి తగిన వరుణ్గా నిర్ణయించారు. పెద్దల మాటని వినమ్రంగా అంగీకరించారు జమున గారు. సినీ బ్యూటీ క్వీన్గా పేరున్న జమున గారి అందానికి తగిన నవమన్మధుడైన రాజకుమారుడు దొరికాడని ఆనాడు ఆ జంటను చూసి ప్రేక్షక లోకం సంబరపడిపోయింది. ఒకరిపై ఒకరు నమ్మకంతో మెలగడం, ఒకరి అభిప్రాయాల్ని మరొకరు గౌరవించుకోవడం, కష్ట సుఖాలని కలిసి పంచుకోవడం, రమణారావు గారితో సహజీవనం జమున గారి నిజ జీవితానికి, సినీ జీవితానికి కూడా విజయాన్ని చేకూర్చింది. వివాహానంతరం ముడుచుకుపోకుండా జమున గారు ఎంతో కాలం హీరోయిన్గా కొనసాగడం ఆ దంపతుల అన్యోన్యతకి, అండర్స్టాండింగ్కి నిదర్శనం. ఈ దంపతులకు 2 పిల్లలు, కుమార్తె స్రవంతి, కుమారుడు వంశీకృష్ణ. తండ్రిలా అధ్యాపక వృత్తిని ఎన్నుకున్న వంశీకృష్ణ అమెరికాలో ప్రొఫెసర్ ఆఫ్ మీడియా స్టడీస్గా విధిని నిర్వహిస్తున్నారు. బాధ్యత గల గృహిణిగాను, తల్లిగాను తన ధర్మాన్ని విజయవంతంగా నిర్వర్తించి ప్రస్తుతం జమున గారు 2 మనవళ్లతో కలిసి హ్యాపీగా జీవితం గడుపుతున్నారు. అందాల తారగా, అభినేత్రిగా ప్రేక్షకుల మన్ననలు అందుకున్న జమున గారు సినీ రంగంలో ఏ మచ్చా లేని గౌరవప్రదం నుండి ప్రజల చేత ఎన్నుకోబడి పార్లమెంట్ సభ్యురాలిగా తన వాయిస్ని చట్టసభలో వినిపించి రాజకీయ రంగంలోనూ తన సమర్థతను నిరూపించుకున్నారు. ఆమె మంచి వక్త, చక్కని గాయని, రచయిత్రి,
సంఘ సేవకురాలు, రాజకీయ విదుషీమణి. ఆ బహుముఖ ప్రజ్ఞాశాలి గురించి ఎంత చెప్పినా, ఏమి చెప్పినా చెప్పాల్సిందేదో ఇంకా మిగిలిపోయింది ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే, ఒక వ్యక్తి తాలూకు నిజమైన అందం, ఆ వ్యక్తి సాధించిన విజయం, సంస్కారం. ఆ రెండు దండిగా ఉన్న జమున గారిని ఈ నిండు సభలో అభినందించే అవకాశం దక్కినందుకు సంతోషిస్తూ, ఈ కార్యక్రమానికి విచ్చేసిన రసహృదయులైన మీ అందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు మనకు వారిని సన్మానించుకునే అవకాశం దొరికింది. వారిని సన్మానించవలసిందిగా శ్రీమతి అమృతలత గారిని కోరుతున్నాను. ఈ సన్మానానికి లలితాదేవి గారు, వసంత గారు రావాల్సిందిగా కూడా ఆహ్వానిస్తున్నాను. వేదికను అలంకరించిన వనిత శిరోమణులకు, ఆర్మూరు ప్రజలకు, అభిమాన ప్రేక్షకులకు, ఉపాధ్యాయులకు, స్టూడెంట్స్కి, విద్యార్థులకు, స్టాఫ్కి, ముఖ్యంగా ఎంతో అభిమానంగా హైదరాబాద్ నుంచి నాకు స్పెషల్గా కార్ పంపించి చాలా సున్నితంగా నన్ను ఇక్కడికి తీసుకొచ్చి మీ అందరి సమక్షంలో సన్మానం చేయడమే కాకుండా ఒకప్పుడు నేను ఇచ్చిన మాటని నిలబెట్టుకునే విధంగా మీ అందరి ఆశీస్సులు, మీ పిల్లలకి నా చేత ఆశీస్సులు ఇప్పించడానికి అవకాశం కలగజేసినటువంటి మా ప్రియ సోదరి, ది డైనమిక్ లేడీ ఆఫ్ ఆర్మూర్, క్లాప్స్ ప్లీజ్, మా అమృతలత గారు. హ్యాట్స్ ఆఫ్ టు అమృతలత గారు. ఎందుకు అంటున్నాను అంటే చాలా సంతోషంగా ఉంది. బహుశా సంవత్సరం కిందటో అంతకుముందు సంవత్సరం నిజామాబాద్లో వారి ఇన్స్టిట్యూషన్లో ఇలాగే కార్యక్రమానికి నన్ను తీసుకొచ్చారు. ఆ రోజు నుంచి మేడం మళ్ళీ మీరు ఆర్మూర్ రావాలి, ఇక్కడ మా విద్యార్థులు, మా ఈ గ్రామంలో ఉన్నటువంటి, సిటీలో ఉన్నటువంటి అందరూ మిమ్మల్ని చూడాలంటున్నారు, దయచేసి ఓపిక చేసుకొని రండి అని చెప్పి ఆ రోజున ఆమె రిక్వెస్ట్ చేశారు. నేను కూడా మాట ఇచ్చాను, తప్పకుండా వస్తాను అని. ఇవాళ నేను అన్న మాట ప్రకారం నిజంగా ఆలోచిస్తే ఇవాళ నేను ఈ ప్రోగ్రాంకి రాలేని పరిస్థితుల్లోనే ఉన్నా. ఆరోగ్యం ఏం బాగలేదు, స్పాండలైటిస్ వచ్చేసింది. తెల్లవారేటప్పటికి మెడ ఇలా పట్టుకుపోయింది. అయినా
చాలా రిస్క్ తీసుకొని ఆమె మంచి హృదయం అమృతలత గారిది అమృత హృదయం కాబట్టే ఆ స్పాండలైటిస్ కాస్త 2 మందులు హోమియో మందులు వేసుకుంటూనే తగ్గిపోయింది. కారు వచ్చింది. లాస్ట్ మూమెంట్ వరకు కూడా అనుకున్నాను కారు ఎక్కి ప్రయాణం చేద్దాం, ఒకవేళ దారిలో మరీ పెయిన్ ఎక్కువైతే అప్పుడు వెనక్కి వెళ్తాను, అంతవరకు నేను ముందుకే వెళ్తాను. ఆమె సహృదయాలు మంచి కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి నాకు మెడ నొప్పి గిడ నొప్పి అన్నీ తగ్గిపోయి 600 వస్తాను, ఈ కార్యక్రమంలో పాల్గొంటాను అన్న పరిపూర్ణమైన విశ్వాసంతో బయలుదేరాను. కాబట్టే ఈ రోజున మీ అందరి సమక్షంలో నేను రాగలిగాను. ముఖ్యంగా వేదిక మీద ఉన్నటువంటి ఈ మహిళా శిరోమణులందరికీ నా అభినందనాలు. మీ అందరికీ కూడా నా అభినందనాలు తెలియజేసుకుంటున్నా. నిజామాబాద్లో దాదాపు 1 గంటన్నర మాట్లాడాను అనుకుంటా. చాలా సబ్జెక్ట్స్. అఫ్కోర్స్ నేనేం పెద్దగా చదువుకోలేదు. పల్లెటూరులో ఏదో పూర్వం రోజుల్లో ఎస్ఎస్ఎల్సి అనే ఒకటి ఉండేది, మెట్రికులేషన్ కదా, అంతవరకు చదువుకున్నాం. తర్వాత మరి అంతకంటే పైన చదువుకునే అవకాశం మాకు రాలేదు. దానికి తగినట్టుగా నేను సినిమా రంగానికి రావడం జరిగిపోయింది. ఈ రోజున మనం గుండమ్మ కథ మీకు గుర్తుంటుంది. అందులో ఎన్టీ రామారావు గారు ఒక పాట పాడతారు, లేచింది నిద్ర లేచింది మహిళా లోకం అని చెప్పి. అలాగా ఒక స్త్రీ ఉండి ఇంత పెద్ద ఇన్ని ఇన్స్టిట్యూషన్స్, ఎంత అంటే లేచింది నిద్ర లేచింది మహిళా లోకం. మహిళ తలుచుకుంటే ఏదైనా ఒక్కటిగా అయినా సాధించగలదు అనడానికి పరిపూర్ణమైన నిదర్శనం మా అమృతలత గారు. ఎన్ని ఇన్స్టిట్యూషన్స్, 4 ఇంజనీరింగ్ కాలేజెస్, దాదాపు 6 హై స్కూల్స్ కానివ్వండి, ఇన్ని స్కూల్స్ని ఒక స్త్రీమూర్తి. ఆమె ఒక్కటే కాదు, ఆమెకి సపోర్ట్గా ఉన్నవారు కూడా స్త్రీలే. మంచి మంచి కమిటీలు, మరి మంచి ఉపాధ్యాయులు, వీళ్ళందరూ కూడా ఆమెకు సహకరిస్తూ మరి ఆ గుండమ్మ కథలో మాదిరిగా ఈ మహిళలందరూ నిద్ర లేవడమే కాకుండా నిద్రపోతున్నటువంటి మహిళలకి ప్రోత్సాహం ఇచ్చి నిద్ర లేపుతున్నందుకు మరొక్కసారి ఈ మహిళామ తల్లులకు నా హృదయపూర్వకమైన అభినందనలు వేదిక మీద నుంచి తెలియజేసుకుంటున్నా. చాలా గొప్ప విషయం. ఇక ఎడ్యుకేషన్ విధానం ఇక్కడ ఎలా ఉందో మరి ఇప్పుడు నా చేత ప్రైజులు తీసుకున్న పిల్లల్ని చూస్తేనే మనకు తెలుస్తుంది. కేవలం విద్య అంటే రుబ్బుడి పత్రంలో రుబ్బులాగా ఊరికే చదువు 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 అంటూ వాళ్ళని హింసించే పద్ధతి కాకుండా కల్చరల్ యాక్టివిటీసు, ఎక్స్ట్రా క్యాలిక్యులేటివ్ యాక్టివిటీస్తో కూడా చదువుని కూడా సంధానం చేసి ఈ విధంగా పిల్లల్ని ప్రోత్సహించడం, ఒక మంచి విద్యార్థులుగా తయారు చేసి మంచి సొసైటీకి పనికొచ్చేటువంటి విద్యా విధానాన్ని అవలంబిస్తున్నందుకు మనసారా ఈ ఇన్స్టిట్యూషన్ని, ఉపాధ్యాయుల్ని కూడా మరొకసారి అభినందిస్తున్నా. ప్రస్తుతం మనం విద్యా విధానం చూసినప్పుడు ఇంగ్లీష్ విద్య కావలసిందే, కాదని ఎవరు అనరు. కాకపోతే ఆనాటి పూర్వకాలపు విద్యానికి ఈనాటి విద్యా విధానానికి చాలా వ్యత్యాసం ఉంది. ఆ వ్యత్యాసం ఏమిటి అంటే నైతిక విలువలు, సంఘానికి పనికొచ్చేటువంటి మంచితనాన్ని, ప్రేమని, సంస్కారాన్ని, ఉత్తమమైన గుణాలని, భగవద్భక్తిని ప్రేరేపించే విధంగా ఆనాటి
ఎడ్యుకేషన్ విధానం. ముఖ్యంగా మన పూర్వకాలం తీసుకున్నప్పుడు అటు రాముడు, కృష్ణుడు వీళ్ళందరూ కూడా అది అడవుల్లో ఉండేటువంటి వనాల్లో ఉన్నటువంటి మహర్షుల దగ్గర వారు విద్యకి పంపించేవారు. ఆశ్రమవాసం, ఆశ్రమంలో అడవుల్లో ఉండి అక్కడ విద్య నేర్చుకోమన్నారు. ఎందుకు చెప్పారు? దశరథ మహారాజు ఎందుకు పంపించాడు? రాముడు కాబోయే రాజు, ఆ రాజుకి ప్రజల కష్ట సుఖాలు తెలియాలి కాబట్టి ఆయన మామూలు వ్యక్తిగా నువ్వు అక్కడ ఉండు, అక్కడ గురుసేవ చేసుకుంటూ విద్య నేర్చుకోమన్నారు. అందువల్లే రాముడు మన దృష్టిలో భగవంతుడయ్యాడు. అలాంటి విద్యా విధానం. ఆ తర్వాత మోడర్న్ డేస్లో కూడా మా చిన్నతనంలో కూడా విద్య ఎలా ప్రారంభమయ్యేది? పల్లెల్లో బియ్యం పోసేవారు. ఆ గురువుగారు వచ్చి పిల్లవాడిని ఒళ్ళో కూర్చోబెట్టుకొని బంగారు ఉంగరంతో ఓం నమ శివాయ అని చెప్పి బంగారు ఉంగరంతో ఓంకార నాదంతో మన విద్య స్టార్ట్ అయింది. ఆ రోజుల ప్రారంభంలో ఓంకార నాదం. ఈ రోజున ఇంగ్లీష్ బళ్ళు వచ్చాక ఏఎస్ఎస్ యాస్ గాడిద అని చెప్పి గాడిదతో మన విద్యా విధానం స్టార్ట్ అవుతుంది. కానీ కొంచెం ఇప్పుడిప్పుడే మన వాళ్ళు మరీ ఏఎస్ఎస్ గాడిద కాకుండా ఏ పర్ యాపిల్ అంటున్నారు. యాపిల్ కూడా మన పండు కాదు. కానీ ఇందులో కూడా మన కృష్ణ చైతన్యం వాళ్ళందరూ, అలాగే భగవాన్ శ్రీ సత్య సాయిబాబా వారు వారి విద్యా విధానంలో కూడా ఏ ఫర్ అర్జున అని చెప్పి మొదలుపెట్టారు. అర్జునుడు ఒక బొమ్మ వేసి అర్జునుడిని చూపితే వాళ్ళు పిల్లలు అడుగుతారు, ఈ అర్జునుడు ఎవరు అంటే తల్లిదండ్రులు మన మహాభారతంలో ఒక ఎపిసోడ్ని చెప్పొచ్చు. అట్లాంటి చదువు విద్యా విధానం రావాలి. కానీ ఇప్పుడు ఏమైంది అంటే పూర్తిగా మన తెలుగు భాషను కూడా మర్చిపోయి, తెలుగు చరిత్రని మర్చిపోయి పూర్తిగా ఇంగ్లీషు, పాశ్చాత్య విధానాలు ఇవన్నీ కూడా వచ్చినందువల్ల మరి విద్యా విధానంలో చాలా మార్పులు వచ్చినాయి. అంతేకాకుండా ఈ వేదిక మీద నుంచి పేరెంట్స్కి ఒక చిన్న సూచన, నా పర్సనల్ రిక్వెస్ట్ ఏమిటి అంటే పిల్లలని ఇతర పిల్లలతో పోలుస్తూ ఆ అబ్బాయికి ఇన్ని ర్యాంక్ వచ్చింది, ఈ పిల్లవాడికి ఇన్ని ర్యాంకులు వచ్చాయి అని వేధించడం మానుకోవాలి. వాళ్ళ శక్తి ఎంత ఉందో అంతవరకు మనం ప్రోత్సహించి వాళ్ళని ప్రోత్సహించాలే కానీ వాళ్ళని మానసికంగా వేదన పెట్టకూడదు అన్నది నా భావన. ఇవాళ మనం చూస్తున్నాం పత్రికల్లో ఏదో ర్యాంక్ రాలేదు అని చెప్పేసి ఆ పిల్లవాడితో పోల్చేటప్పటికి మానసికంగా బాధపడి పిల్లలు ఆత్మహత్యలు చేసుకునేటువంటి స్థితికి వెళ్ళిపోతున్నారు. కనుక దయచేసి పేరెంట్స్ ఈ విషయంలో చాలా సున్నితంగా, మీ పిల్లవాడికి ఎంత తెలివి ఉందో అంతవరకు ఆ అబ్బాయి చేయగలడు, అంతేగాని ఇతర పిల్లలతో పోల్చడం, ఇది రాలేదు అని చెప్పి మరి మరలో వేసి రుబ్బు పత్రం పెట్టి రుబ్బినట్టుగా వాళ్ళ హింస పెట్టడం అనేది మంచి విధానం కాదు. అటువంటి వాళ్ళు పిల్లలు సైకలాజికల్గా చాలా దెబ్బతిని అటు చదువు మీద విరక్తి, స్కూల్ మీద అసహ్యత, ఇలాంటివి ఎన్నో జరుగుతున్నాయి. అటువంటి దుస్థితికి పిల్లలు లోను కాకుండా ప్రోత్సహిస్తూ వాళ్ళల్లో ఉన్నటువంటి అదర్ టాలెంట్స్ను కూడా ప్రోత్సహించవలసిన అవసరం ఉంటుంది. అలాగే ఇవాళ స్కూల్లో కూడా యాక్టివిటీస్ చాలా ముఖ్యంగా పట్టణాల్లో చూస్తే సందుకొక స్కూలు, సందుగొందుల్లో కూడా స్కూల్సే ఒక వ్యాపారంలాగా తయారైపోయింది. ఎక్కడ ఇంత గ్రౌండ్ ఉండదు,
పిల్లలకి చదువులతో పాటు వ్యాయామం, చక్కటి యాక్టివిటీస్, గేమ్స్ ఇవన్నీ ఉంటే ఆరోగ్యం బాగున్నప్పుడే వాళ్ళకి చదువు మీద కూడా ఇంట్రెస్ట్ కలుగుతుంది. అలాంటిది ఇవాళ పట్టణాల్లో చూస్తే ఒక గజం స్థలం ఉండదు ముందు. అలాగే ఇవాళ విద్యని చూస్తున్నప్పుడు పేపర్లలో యాడ్స్ ఇస్తున్నారు. మాది ఇంటర్నేషనల్ స్కూల్. పూర్వం విద్య ఎవరన్నా యాడ్ ఇస్తే మా స్టూడెంట్స్ ఇంత ర్యాంకుల్లో ఉన్నారు, ఎంత బాగా చదువుతున్నారు, మాకు ఇన్ని గోల్డ్ మెడల్స్ వచ్చాయి అని యాడ్ ఇచ్చేవారు. ఇప్పుడు అలా కాదు. ఎలా వచ్చిందంటే మా ఎంటైర్ స్కూల్ ఈజ్ ఎయిర్ కండిషన్, మా బస్సులన్నీ ఎయిర్ కండిషన్, మా ఫుడ్ అంతా వెస్ట్రన్ స్టైలు. ఇది మా టీచర్లు ఏమిటి, టీచర్ల విద్యా విధానం, టీచర్ల గొప్పతనం ఇవన్నీ ఏమీ యాడ్స్లో ఇవ్వడల్లా. ఇటువంటి స్థితిలో కూడా ఇంత మారుమూలలో ఉన్న, ఇది కుగ్రామం కాదు, చాలా పెద్ద ఊరు అయిపోయింది నిజామాబాదు. ఆర్మూరు అంటే ఈ ఆర్మూరులో 4-5 సార్లు యాజ్ ఎ పొలిటీషియన్ సంతోష్ రెడ్డి గారు తీసుకొచ్చారు, చాలాసార్లు ఇక్కడికి రావడం జరిగింది. కానీ ఇవాళ ఒక విద్యా సంస్థ ద్వారా ఇక్కడికి వచ్చి మీ అందరి సమక్షంలో నా అభిప్రాయాల్ని నిర్మోహమాటంగా మీ ముందు చెప్పుకునే అవకాశం నాకు వచ్చినందుకు ఆనందిస్తూ, ఇక యాక్చువల్గా ఇవాళ నా మనవడిని తీసుకొద్దాం అనుకున్నా. అన్ఫార్చునేట్గా వాడికి ఫీవర్ వచ్చింది. లేకపోతే నిజంగా పాపం ఇవంతా స్కూల్ పిల్లలు వీళ్ళందరినీ చూస్తే వాడికి మొన్ననే 3 వెళ్ళింది. ఈజ్ 4 years old బాయ్. బాగా ఎంజాయ్ చేసి ఉండేవాడు. నెక్స్ట్ ట్రిప్పు తప్పకుండా ప్రత్యేకంగా తీసుకొచ్చి మీ స్కూల్స్ అన్నీ తిప్పుతాను. ఇక కేవలం ఒక విద్యా ఇన్స్టిట్యూషన్సే కాకుండా మన అమృతలత గారు ప్రజాసేవకు కూడా అంకితమైనటువంటి, భక్తి తత్పరత ఉన్నటువంటి మహామనిషి. మొన్న ఈ మధ్యనే వెంకటేశ్వర స్వామి గుడి దాదాపు 2-3 కోట్లు వెచ్చించి ఎంతో అత్యద్భుతంగా కట్టి దాదాపు 4-5 రోజులు కొన్ని వేలాది మందికి నారాయణ సేవ. మేము సాయి భక్తులు ఎప్పుడూ అన్నదానం అనరు. సాయి భక్తులు అంటే మాకు బాబా గారు నేర్పించింది నారాయణ సేవ, అంటే అన్నదానం కోసం పేదలకి భోజనం పెట్టడం అనేది అన్నదానం అనుకుంటాం. మనం ఎవరో దానం చేయడానికి, భగవంతుడు మనకి ఇస్తున్నాడు. అంటే బాబా గారి ఉద్దేశం ఏంటంటే ప్రతి వ్యక్తిలో కూడా భగవత్ స్వరూపుడు, ప్రతి వ్యక్తిలో కూడా భగవంతుడు ఉంటాడు. కాబట్టి ఇట్స్ కాల్డ్ నారాయణ సేవ అంటాం. ఆ నారాయణ సేవ కొన్ని వేలాది మందికి ఆమె భోజనం ద్వారా పెట్టడం జరిగింది. ఇంకా అనేకమైనటువంటి సత్కార్యక్రమాలు ఆమె చేస్తున్నారు, మనందరికీ తెలుసు. ముఖ్యంగా నేను ఇప్పుడు గమనించింది ఏంటంటే ఈ వేదిక మీద పేరెంట్స్ కూడా వచ్చారు. చాలామంది పేరెంట్స్ని చూస్తే వారందరూ ఇంచుమించు కొంచెం మధ్యతరగతి, అంతకంటే తక్కువ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తుల్లాగానే పేదరికంలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా కనిపించారు నాకు. కానీ ఈ సంస్థ ద్వారా వాళ్ళ పిల్లలు అంత బాగా చదువుకొని పైకి వస్తుంటే ఆ తల్లిదండ్రులు ఎంత ఆనందంగా చూశారో నాకు చాలా ఆనందం కలిగింది. నేను ముగించడానికి ముందు ఒక చిన్న రిక్వెస్ట్, బహుశా మేడం అది చేస్తుండొచ్చు అనుకుంటాను, అడగలేదు. అదేమిటంటే మీ ప్రతి హై స్కూల్లో కానివ్వండి, కాలేజీలో కానివ్వండి, మీరు ఎన్నో సత్కార్యక్రమాలు, స్కూళ్ళకి డబ్బు రావాల్సిందే, ఇన్స్టిట్యూషన్ నడపాలన్నప్పుడు డబ్బు ఉండాలి. కానీ మెరిట్ ఉన్నటువంటి పిల్లలకి ఉచిత విద్యా విధానం సెలెక్టెడ్గాను
ఇలా గోల్డ్ మెడలిస్టులు ఇలాంటి వాళ్ళకి ఉచిత విద్యా విధానాన్ని కూడా ఒక వింగు సంవత్సరానికి ఇంతమంది పిల్లలకి మేము ఉచితంగా ఈ లెవెల్లో ఉండే పేదరికం, ఈ లెవెల్లో ఉండే పిల్లలకి ఉచితంగా మేము విద్య చెప్తాము అని చెప్పేటువంటి ఒక విధానం కనుక ఆమె పెట్టుకుంటే హ్యాట్స్ ఆఫ్ అన్నమాట. అంత గొప్ప పని ఆమె చేస్తారు అని నాకు నమ్మకం ఉంది. చేస్తున్నారట, ఆల్రెడీ చేస్తున్నారు. చాలా సంతోషము. ఎందుకంటే అన్నదానాలు అన్ని దానాల కంటే విద్యాదానం అంత గొప్ప దానం ఇంకొకటి లేదు. అటువంటి విద్య పేద ప్రజలకి అందుబాటులోకి తీసుకొచ్చి ఆ పిల్లల్ని ఒక ఉత్తమమైనటువంటి దేశానికి పనికొచ్చే పౌరులుగా తయారు చేసి వాళ్ళు ప్రతి క్షణం ఈ స్కూల్లో టీచర్స్ని దీన్ని స్థాపించిన అమృతలత గారిని తలుచుకునే విధంగా ఆచరిస్తున్నారు. ఇంకా ఆచరిస్తారని ఆశిస్తూ ఇక ఆఖరిగా ఒక్కటే చెప్పదలుచుకున్నాను. ఒక సినిమా నటిగా పేరెంట్స్కి చెప్పేది ఏమిటి అంటే, ఈ రోజున యువతరం చాలా పెడదారి పట్టిపోతుంది. యువతరమే కాదు, చిన్న పిల్లలు కూడా పెడదారిన పట్టిపోతున్నారు. ఆఖరికి మొన్న ఎక్కడో పేపర్లో చదివాం, ఒక విద్యార్థి వెళ్ళి టీచర్ని కత్తిపెట్టి పొడిచాడు. ఏమిటి? బాగా చదవమన్నందుకు. ఇట్లాంటి దుస్థితి ఎందుకు వచ్చింది పిల్లల్లో? మానసికంగా వాళ్ళు ఎంత క్రూయల్గా తయారవుతున్నారు అనడానికి కారణం ఈ రోజున వస్తున్నటువంటి సినిమాలు, టీవీలు, పాటలు, అర్థం లేని పాటలు, ఇవన్నీ కూడా పిల్లల మీద చాలా చెడు ప్రభావాన్ని చూపుతున్నాయి, మన అందరికీ తెలుసు. కాబట్టి ఈ విషయంలో పేరెంట్స్ చాలా జాగ్రత్తగా ఉండి ఇక మీదట పిల్లలు టీవీ వీలైనంత వరకు చూపించకుండా బంద్ చేసేస్తేనే మన పిల్లలు బాగుపడతారని మనం ఈ వేదిక మీద నుంచి నేను మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా. ఆనాటి జమున, రామారావు, నాగేశ్వరరావు, అంజలి, భానుమతి సినిమాలు కావు ఇప్పుడు వస్తున్నాయి. సినిమాలు చూస్తే ఏకభావం కలుగుతుంది, అసహ్యం కలుగుతుంది, బూతు మాటలు. అలాగే ముఖ్యంగా ఛానల్స్, ఆ ఛానల్స్లో పోటీలు పెట్టి చిన్న పసిపాపల చేత బూతు డాన్సులు, పాపం వాళ్ళకి అర్థం తెలీదు, అదేదో చెడ్డ బూతు పాటలన్నీ 4 ఏళ్ల పిల్ల చేత ఆ పిల్లలు పేరెంట్స్ పంపుతున్నారు. ఐఎమ్ సారీ, మొన్న ఈ మధ్య కమిషనర్ ఆఫ్ పోలీసు ఏకే ఖాన్ గారు కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. ఓసారి పేరెంట్స్ కూడా తిరగబడ్డారు. మా పిల్లలు చేస్తే మీకు జలసీనా? వాళ్ళకి అర్థం తెలియదుగా, అందుకని యాక్ట్ చేస్తున్నారు. అర్థం తెలిసాక ఆ పిల్లలు ఏమవుతారు అన్నది ప్రతి ఒక్క తల్లి తండ్రి ఆలోచించుకోవలసిందిగా నేను ఈ వేదిక మీద నుంచి మీ అందరినీ కోరుతున్నా. అటువంటి ఛానల్స్లో మీరు పిల్లల్ని ఎంకరేజ్ చేయండి, పాటలు పాడించండి, చక్కటి పాటలు. బాలసుబ్రహ్మణ్యం ఆర్గనైజ్ చేస్తుంటారు, అదేదో పాడుతా తీయగాని. ఎంత చక్కటి పాత పాటలు. మన సాహిత్యం, సాంప్రదాయం ఇవన్నిటిని కూడా మనం చిన్నప్పటి నుంచి రంగరించిపోయాల్సిన అవసరం ఉందని పేరెంట్స్కి ముఖ్యంగా ఒక సినిమా నటిగా నాకు అన్నం పెట్టిన తల్లి సినిమా. కానీ ఈ రోజున ఆ సినిమాల్ని ద్వేషించేటువంటి పరిస్థితి, చూడొద్దు బాబోయ్, చూపించకొద్దు బాబోయ్ అని మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేసే దుస్థితిలోకి వచ్చాం. ఇంతకంటే ఎక్కువగా మాట్లాడలేను, ఆయాసం వచ్చేస్తుంది. ఏదో ఓపికగా నా మాటలు కాసేపు మంచి విషయాలు చెప్పానని అనుకుంటున్నా. అందరూ మారకపోయినా ఈ జమున చెప్పిన సూచనలో కొందరైనా మారి మీ పిల్లల్ని చక్కగా పెంచుతారని ఆశిస్తూ మీ అభిమానానికి, అలాగే మా అమృతలత గారికి నా పట్ల ఉన్న అభిమానానికి మరొక్కసారి థ్యాంక్స్ చెప్తూ కృతజ్ఞత తెలియజేసుకుంటూ, ఆ సరస్వతి, బాసర సరస్వతి పక్కనే ఉన్నారు. ఆ సరస్వతీ దేవి కటాక్షం మీ అందరి మీద ఉండాలి, ముఖ్యంగా విద్యార్థుల మీద ఉండాలని కోరుకుంటూ మరొకసారి కృతజ్ఞతాభివందనాలు
తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. జై హింద్. థ్యాంక్ యూ మేడం. మీ మాటలు అక్షరాల పాటించాలని పిల్లలకి నా యొక్క మనవి. తర్వాత టీచర్స్ అందరూ కూడా ప్లీజ్ మీరందరూ అట్లాంటి పాఠాలు నేర్పాలి. మేడం సందేశం తూచా తప్పకుండా మనందరం పాటించాలి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. నా మెసేజ్ బై గెస్ట్ ఆఫ్ ఆనర్ డాక్టర్ వసుంధరాదేవి. సభా వేదికను అలంకరించిన స్త్రీమూర్తులకు, సభకు విచ్చేసిన సోదర సోదరీమణులకు, ముఖ్యంగా నా చిన్నారి బాలలకు గుడ్ ఈవినింగ్. ఒకసారి అమృతలత మేడం నన్ను గెస్ట్ ఆఫ్ ఆనర్గా ఎందుకు డిసైడ్ చేశారో నాకు తెలియదు. కాకపోతే నేను మంచి వక్త అని ఆవిడ నోటి నుంచి వచ్చింది కాబట్టి అది స్టాంపు పడ్డట్టే అని నేను అనుకుంటున్నాను. లేకపోతే ఇంకా ఆర్మూర్లో ఎవరు లేనట్టుగా నిజామాబాద్ నుంచి నిజామాబాద్లో కూడా చాలామంది ఉన్నారు, వాళ్ళల్లో నన్ను సెలెక్ట్ చేసి పిలిచినందుకు ముందుగా నేను మేడంకి ఈ వేదిక మించి ధన్యవాదాలు చెప్తున్నాను. ఒక్కసారి ఒక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్లో ఒక స్టూడెంట్ గురించి మనం మాట్లాడుకునేటప్పుడు, ఒక విద్యార్థి గురించి మాట్లాడుకునేటప్పుడు ఎందరికీ భాగస్వామ్యం ఉంది వారి చదువులో అని మనం ప్రశ్నించుకుందాం. దాంట్లో ముందుగా స్టేక్ హోల్డర్స్ అంటే భాగస్వామ్యం వహించిన వాళ్ళు. నంబర్ 1 మేనేజ్మెంట్ అవుతే, నంబర్ 2 టీచర్స్ అవుతే, నంబర్ 3 మేజర్ రోల్ పోషించేది తల్లిదండ్రులు, నంబర్ 4 విద్యార్థులు. అందరికన్నా అతి ముఖ్యమైన పాత్ర పోషించేది సమాజంలోని మిగతా వ్యక్తులు. మరి ఆ సమాజం పట్ల అవగాహన ఉన్న విధంగా మనం ఇవాటి విద్యార్థులను తీర్చిదిద్దుతున్నామా అని మనం ప్రశ్నించుకుందాం. ఒక ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి కేవలం జీతం వస్తుంది, ఒక ఇంజనీర్కి జీతం వస్తుంది, ఒక డాక్టర్కి జీతం వస్తుంది, ఒక సర్వేయర్కి జీతం వస్తుంది, కానీ టీచర్కి జీతంతో పాటు ప్లస్ వస్తుంది. ఆ ప్లస్ ఏంటో 27 ఏళ్ల టీచర్గా ఒక అధ్యాపక వృత్తిలో ఉన్న నాకు తెలుసు. ఇవాళ స్టేజ్ మీద పేరెంట్స్గా ప్రైజ్ తీసుకుంటున్న ఇద్దరు అన్నారు, మేడం మేము మీ స్టూడెంట్స్ మండి అని. కనీసం వాళ్ళ ఫేస్ ఏంటో కూడా నాకు గుర్తులేదు. ఆ 27 ఏళ్లలో నేను మిగుల్చుకున్నది ఏంటి అంటే గనక, ఇవాళ నాకు ఎక్కడ పోయినా నిజామాబాద్లో ఏ కార్నర్లో చూసినా నా పిల్లలు కనపడుతూ ఉంటారు. అంటే టీచర్గా మాకు ప్లస్ మిగిలిపోయేది అదొక్కటి. దాంట్లో ఇవాళ టీచర్ రోల్ ముఖ్యంగా సెకండరీ స్కూల్ వరకు, అంటే టీచర్ స్కూల్ వరకు 10th వరకు టీచర్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ స్టూడెంట్ లైఫ్ మీద చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే ఇవాళ ఇప్పుడు జమున గారు మాట్లాడుతూ ఒకటే అన్నారు, మనం ఇవాళ టీవీలు చూడొద్దు, ఇవాళ వచ్చే సినిమాలు బూతు సినిమాలు అనేది, అది అందరం అంగీకరిస్తున్నాం. కానీ టీవీలు చూపిస్తున్న సమాజపరమైన విషయాలు, సామాజిక అవగాహన, అటువంటి విషయాలు మనం మాత్రం చూసుకోవచ్చు, గమనించవచ్చు. ఒక్క విషయం, ఇవాళ పొద్దున్న నుంచి 8 గంటల నుంచి 6 గంటల వరకు స్కూల్లో ఉన్న బిడ్డ వాడు 8 గంటలకు ఇంటికి వస్తే తల్లి హాయ్ రా నాన్న అక్కడ పెట్టేండ్రా తినరా అంటుంది. ఇక్కడ ఎందుకంటే ఇక్కడ సీరియల్ మిస్ అయిపోతుంది. అక్కడ బిడ్డ పొద్దుటి నుంచి కష్టపడి వచ్చాడు, ఇవాళ స్కూల్ నుంచి వాడు ఏం చదివాడు, వాడు ఏం నేర్చుకున్నాడు, బిడ్డ తిన్నాడా లేదా, కట్టించిన టిఫిన్ బాక్స్ ఓపెన్ చేశాడా లేదా, ఇది కాదు తల్లికున్న తపన. ఇక్కడ ఫస్ట్ అక్కడ ఏంటి, అక్కడ సీరియల్లో ఏమైపోతుంది, అత్త కోడల్ని ఏం చేస్తుంది, కోడలు అత్తనేం చేస్తుంది, ఎవరెవరికి ఎసరు పెడుతున్నారు, ఇది ఇంపార్టెంట్ మనకు. అక్కడ ముఖ్యంగా విలన్స్ అందరూ ఇవాళ స్త్రీలే, మోస్ట్ ఆఫ్ ది తెలుగు సీరియల్స్లో, తెలుగు కానీ హిందీ సీరియల్స్ కానీ. అంటే అక్కడ మన కాన్సన్ట్రేషన్ అక్కడ ఉండేటప్పటికి వాడు కూడా వచ్చినోడు చిన్న బిడ్డ, వాడు స్కూలు పాపనో బాబో, వాడు కూడా షూస్ ఇప్పట్లేదు, అట్లా విప్పుతున్నాడు, షూ అక్కడ పడేస్తున్నాడు, ఇట్లా సాక్స్ ఇప్పుతున్నాడు, ఇక్కడ పడేస్తున్నాడు, పక్కనే కుర్చీ ఉంటుంది అక్కడ కూర్చుంటున్నాడు, అదే స్పూన్తో తీసుకుంటున్నాడు, తినేస్తా ఉన్నాడు. ఇవి కాదు మాకు నేర్పింది మా తల్లిదండ్రులు. ఫస్ట్ స్కూల్ నుంచి రాగానే నాన్న కాళ్ళు కడుక్కో, వెళ్ళాలి, కాళ్ళు కడుక్కోవాలి, చేతులు కడుక్కోవాలి, చేతులు కడుక్కున్నాక అప్పుడు రావాలి, ఫస్ట్ ఇక్కడ చదివి పెట్టాలి, దాని తర్వాత అమ్మ పెట్టింది తినాలి, అప్పుడు హోంవర్క్ స్టార్ట్ చేయాలి. తర్వాత అమ్మ దీపం వెలిగించే ముందు ఒక దీపం పెట్టి దాని ఒక ప్రార్థనా గీతం చదివి వినిపించి మా అందరితో పాడించి అప్పటి నుంచి మేము చదువుకోవడం మొదలు పెట్టాలి. ఇటువంటి చదువులు చదువుకున్న జనరేషన్ ఇవాళ నా ఏజ్ 50.
మరి అటువంటి అదంతా ఏమైంది అసలు అంటే కుటుంబాలే న్యూక్లియస్ కుటుంబాలు అయిపోయినాయి. అంటే ఒక్కరు ఇద్దరు పిల్లలు, మన కాన్సన్ట్రేషన్ అంతా వాళ్ళ మీదే. ఇంకొకటి మళ్ళీ వాళ్ళు ఉంటే మనకి డిస్టర్బెన్స్ ఎట్లా డిస్టర్బెన్స్ అవుతుంది? ఒక విధంగా వాడిని ఊటీలో చదివించడము, లేకపోతే హైదరాబాద్లో చదివించడము, అదొక క్రెడిట్గా ఫీల్ అవుతున్నాం మనం పేరెంట్స్మి. అది క్రెడిట్ కాదు, ఉన్న ఒక్కళ్ళిద్దరి బిడ్డల్ని కూడా చదివించలేని చేతగాని తనం అని మనం అందరం ఫస్ట్ ఒకటి విషయం తల్లిదండ్రులుగా గుర్తించాలి. ఇవాళ ఊటీలో నా బిడ్డను నేను చదివిస్తున్నాను అంటే డబ్బులుండి చదివించడం కాదు, నీ బాధ్యతను వేరే వాళ్ళ మీదకి నెట్టుతున్నావు. అంటే నువ్వు తల్లిగా చూసుకోవాల్సిన టైంలో బిడ్డని వేరే వాళ్ళకు అప్పచెప్తున్నావు, వేరే టీచర్స్కో, వేరే ఆయమ్మలకో, దాయమ్మలకో అప్పచెప్తున్నావు. ఇది మీరు గ్రహించాల్సిన విషయం. టీచర్స్ కూడా మనం సిలబస్లో ఉన్నది చెప్పాలి అనేది ఎక్కడా లేదు. సిలబస్ చెప్తాము, సిలబస్ ప్లస్ చెప్పడమే టీచర్ యొక్క విధి. సిలబస్ ప్లస్ అంటే ఏంటి? ఆ ప్లస్లోనే ఉంది సామాజిక స్పృహ. అంటే సమాజంలో అసలు మన చుట్టూ ఏం జరుగుతుంది, పక్కన ఏం జరుగుతుంది, మన ఊర్లో ఏం జరుగుతుంది, పక్క గ్రామంలో ఏం జరుగుతుంది, నిజామాబాద్లో ఏం జరుగుతుంది, రాష్ట్రంలో ఏం జరుగుతుంది, దేశంలో ఏం జరుగుతుంది, అంతర్జాతీయంగా ఏం జరుగుతుంది. జనరల్ నాలెడ్జ్ కోసం క్వశ్చన్స్ పట్టాల్సిన అవసరమే లేదు. ప్రతి టీచరు గనక ప్రతి ఒక్క అంశాన్ని కవర్ చేస్తూ ఉంటే అది మనం టెస్ట్ పెట్టకపోవచ్చు, ఎగ్జామ్లో క్వశ్చన్ రాకపోవచ్చు, కానీ సామాజిక స్పృహ అనేది టీచరు, తల్లిదండ్రులు ఇద్దరు కూడా బాధ్యత వహించాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఇప్పుడు జమున గారు చెప్తూ నేను హైదరాబాద్లో చాలా స్కూల్స్ చూశాను. మేడం సందుకు ఒక స్కూల్ అన్నారు, కాదు ఇంటి పక్కన ఒక స్కూలు, ఇంటి వెనక ఒక స్కూలు, ముందుకో స్కూలు, పక్కన ఒక స్కూలు. ఇంట్లో ఉన్నది ఒక బిడ్డ, వాడిని ఏ స్కూల్కి పంపాలో తెలియక ఊటీకి పంపిస్తున్నా నేను. అటువంటి పరిస్థితి ఎట్ ప్రెజెంట్ ఉంది. అంటే నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే అక్కడ వాళ్ళకి ఒక ఆడుకోవడానికి ఒక మైదానము, ఆడుకోవడానికి ఒక గ్రౌండ్ అంటూ, లేకపోతే ఒక క్రియేటివిటీ యాక్టివిటీకి ఒక పెయింటింగ్ వేసుకోవడానికో అటువంటి రూమ్స్ లాంటివి ఏమి ఉండవు. ఉండేదల్లా కంప్యూటర్ ఎడ్యుకేషన్. ఎగ్జాక్ట్లీ. ఈవెన్ నేను కూడా ఇవాళ ఎట్ ది ఏజ్ ఆఫ్ 50 ఇయర్స్లో కంప్యూటర్ నేర్చుకున్నాను. కంప్యూటర్తో చేయాల్సిన యాక్టివిటీస్ అన్నిటిని కూడా నేను అప్రిషియేట్ చేస్తున్నాను. వరల్డ్ ఏమవుతుంది అని తెలుసుకుంటున్నాను గూగుల్ని కొట్టుకొని. అది కాదు, దాంతో పాటు ఇంకా చాలా నేర్చుకోవాలి. ఇవాళ ఎల్కేజీ బిడ్డకి కంప్యూటర్ అవసరం లేదు, 10th క్లాస్ బిడ్డకు అవసరం. ఎందుకు అవసరం అంటే వాడికి తెలుసుకోవాలి. ఇంకొక ఇక్కడ ఈ స్టేజ్ని నేను ఒక యూజ్ చేసుకోవాలనుకుంటుంది ఏంటంటే, పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ మనం పిల్లల డెస్టినీ డిసైడ్ చేయకూడదు. నానా నీ డెస్టినీ ఇదిరా అని చెప్పొద్దు, ఇక్కడ ఇది ఉందిరా నీకు అవకాశం అని చెప్పండి. నా బిడ్డ డాక్టర్ అవుతాడు, నా బిడ్డ ఇంజనీర్ అవుతాడని మీరు పుట్టగానే వాడిని ఉయ్యాల్లో వేయకముందే చెప్తున్నారు వాడికి. అక్కడి నుంచి నేర్పిస్తున్నారు. బహుశా ఇప్పుడు ఇందాక ఎవరో చెప్పారు, తల్లి కడుపులో ఉన్నప్పుడే బిడ్డ నేర్చుకుంటుంది అని. అంటే తల్లి కడుపులో ఉన్నప్పుడే తల్లి అన్నమాట నాకు డాక్టర్ పుట్టాలి, నాకు ఇంజనీర్ పుట్టాలి అని అనుకుంటా ఉంది. అంటే ఎంతసేపు నా బిడ్డ ఏం కావాలి అని నేనే డిసైడ్ చేసేస్తే మరి మీ తల్లిదండ్రులు అనుకున్నది మీరు అయ్యారా? క్వశ్చన్ మార్క్ చేసుకోండి ఎవరికైనా కానీ. నా తల్లి అనుకునేది నేను కాలేదు, నా తండ్రి అనుకున్నది నేను కాలేదు, అటువంటప్పుడు నా కడుపున పుట్టే బిడ్డ నేను అనుకున్నది ఎందుకు కావాలి? ఇవాళ వాట్ ఆర్ ది ఆపర్చునిటీస్ అవైలబుల్, వాట్ ఆర్ ది క్యారియర్ ఆప్షన్స్ అవైలబుల్? ఇవాళ కేవలం డాక్టర్ అవ్వడమో, కేవలం లేకపోతే ఇంజనీర్ అవ్వడమో, లేక చదువులో ఉన్నవాడు చదువులోనే కాదు, చాలా ఓపెన్ ఫీల్డ్స్ ఉన్నాయి. క్యారియర్ మీరు జస్ట్ ఒక్క క్లిక్ కొట్టి చూడండి, ఒక టీచర్ క్యారియర్ గైడెన్స్ ఇచ్చే టీచర్ ఎవరన్నా ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయో మనకు తెలుస్తాయి. బిడ్డకి ఆ ఆప్షన్స్ మీద వాటి మీద అవగాహన ఉండాలి. ముఖ్యంగా హై స్కూల్ స్టూడెంట్స్కి నేను ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నాను, దాంతో నేను ముగిస్తాను. హై స్కూల్ స్టూడెంట్స్కి క్యారియర్ గైడెన్స్ అనేది అవసరం. ఇవాళ మనము 10th వరకు కామన్గా చదువుకున్న సిలబస్ని ఇంటర్కి వచ్చేటప్పటికల్లా అయితే బైపీసీ స్ట్రీము, లేకపోతే ఎంపీసీ స్ట్రీము, లేకపోతే సిఈసి హెచ్ఈసి స్ట్రీము అని ఇట్లా వెళ్తున్నాము. అంటే అప్పటి వరకు ఉన్న సబ్జెక్ట్స్ అన్నీ మర్చిపోయి కొన్ని సబ్జెక్ట్స్కే మనం దాంట్లో పర్ఫెక్షన్ కోసం వస్తున్నాము. అదే మహారాష్ట్ర ఎడ్యుకేషన్లో చూసుకుంటే వాళ్ళు ఎంబైపీసీ ఉంది. ఎంబైపీసీ అంటే దే ప్రొవైడ్ మ్యాథ్స్ అండ్ ఆల్సో ఆల్ అంటే బయాలజికల్ సైన్సెస్ యాజ్ దేర్ ఆప్షనల్ సబ్జెక్ట్స్. అంటే ఒక స్టూడెంట్ని నీకు వైడ్ ఆప్షన్స్ ఇవ్వగలిగితే కనుక వాడు ఇంటర్ లెవెల్కి అంటే 16 to 17 ఇయర్స్కి వచ్చేటప్పటికి అప్పుడు వాడికి వాట్ షుడ్ ఐ బికమ్ అనేది డిసైడ్ చేసుకునే ఏజ్ వాడికి వస్తుంది, ఆ అవగాహన వాడికి వస్తుంది. దెన్ వాడికి ఏ మార్గం మంచిగా అనిపిస్తుందో దాంట్లో పేరెంట్స్ ఎంకరేజ్ చేయండి, దాంట్లో టీచర్స్ ఎంకరేజ్ చేయండి, దాంట్లో మేనేజ్మెంట్స్ ఎంకరేజ్ చేయండి. అంతేకాని మీరు వాడి మీద ఒక స్టాంపు కొట్టి అరే నువ్వు ఇదే అవుతావురా అంటే కనుక ఇవాళ మనము మన తల్లిదండ్రులు అనుకున్న విధంగా లేం. కాబట్టి మన పిల్లలు కూడా ప్రతి ఒక్క పేరెంట్కే ఉంటుంది, నా బిడ్డ కలెక్టర్ కావాలని ఉంటుంది, నా బిడ్డ డాక్టర్ కావాలని ఉంటుంది. కానీ ఏ తల్లిదండ్రి నా బిడ్డ రాజకీయవేత్త కావాలి అని ఎందుకు అనుకోవటం లేదో మరి.
ఇవాళ 1/3 రిజర్వేషన్ కోసం కొట్లాడుతున్న మేము సిన్స్ లాస్ట్ 30 years నుంచి చట్టసభల్లో మాకు ప్రాతినిధ్యం కావాలి అంటున్నాము. మోర్ దాన్ 50%, అరౌండ్ మోర్ దాన్ 50% కాదు. ఇవాళ ఎక్కడైతే బిడ్డ ఆడపిల్ల కడుపులో ఉంది అనగానే భ్రూణ హత్యలు జరుగుతున్నాయి. కాబట్టి మా రేషియో తగ్గిపోతుంది జనాభాలో. అటువంటి స్టేజ్లో కూడా మేము 33% రిజర్వేషన్ అడుగుతున్నాం. యాక్చువల్గా 33% మాకొద్దు, 50% వచ్చే రోజు కూడా వస్తుంది తప్పకుండా. డెఫినెట్గా ఆ రోజుని మేము చూస్తాం. ఇవాళ పాలిటిక్స్ని కూడా ఒక ప్రొఫెషన్గా తీసుకోమని మనం పిల్లల్ని ఎంకరేజ్ చేద్దాం. పాలిటిక్స్ అంటే కేవలం అవినీతిమయం కాదు. ఇవాళ మనం చూస్తున్నవట్లున్నాయి. మనకు మంచి ఆదర్శవంతమైన రాజకీయ నాయకులు ఉన్నారు, మంచి విలువలు నేర్పిన రాజకీయ నాయకులు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా మన మార్గదర్శకులుగా తీసుకోవచ్చు. ఇవాళ మనకు స్వాతంత్రం తెచ్చింది ఎవర్రా అంటే వాళ్ళు వెతుక్కోవాల్సి వస్తుంది పుస్తకము. ఇది కాదు మనం తెలిసింది. ఇంకా స్కూల్ వరకన్నా కొద్దిగా నయ్యము, కాలేజ్కి వచ్చేటప్పటికైతే చాలా చాలా వర్స్ట్ నాలెడ్జ్ నుంచి పిల్లల్ని మేము తీసుకోవాల్సి వస్తుంది. అటువంటి కాకుండా సమాజం పట్ల సామాజిక స్పృహ ఉన్న విధంగా పిల్లల్ని తీర్చిదిద్దే బాధ్యత ప్రతి టీచర్కి, ప్రతి తల్లిదండ్రికి, మేనేజ్మెంట్కి ఉందని భావిస్తూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలందరికీ తలవంచి నమస్కరిస్తూ ఇక్కడి నుంచి ఈ స్టేజ్ నుంచి ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఇవాళ విజయ మేనేజ్మెంట్లో ఉన్న వసంత మేడం నా క్లాస్మేట్, ఇందాక తనే నన్ను పరిచయం చేసింది. ఇవాళ మీ ప్రిన్సిపల్, మీ హెడ్ మిస్ట్రెస్ ఎవరైతే ఉన్నారో కవిత ఈజ్ మై జూనియర్. మేమందరం కూడా నిజామాబాద్ ప్రోడక్ట్స్, నిజామాబాద్ ఉమెన్స్ కాలేజ్ ప్రోడక్ట్స్. ఒకటి ఏంటంటే ఇక్కడ మేము మీలాగా ఇంత మంచి అవకాశాలుండి చదువుకోలేదు, మేము ఇంత మంచి స్కూల్స్ నుంచి మేము రాలేదు. కానీ ఇవాళ ఒక వేదిక మీద ఒక స్థానాన్ని సంపాదించుకునే స్టేజ్కి వచ్చాము. ఎటువంటి ప్రోత్సాహం లేకుండా వచ్చిన మేమే ఈ స్టేజ్లో ఉంటే అన్నీ ఉన్న మీరు తప్పకుండా అన్నీ సాధించగలుగుతారు. ఇంకొకటి ఏంటంటే జీన్స్ పరంగా భారతీయుల్లో ఉన్నంత హార్డ్ వర్కింగ్ కానీ ఆ జీన్స్ దీని మూలంగా కానీ మనతోటి ఎవ్వరూ ప్రపంచంలో పోటీకి రాలేకపోతున్నారు. ఇవాళ అమెరికన్స్ మన ఎందుకు కొనుక్కుంటున్నారు? ఓన్లీ బికాస్ ఆఫ్ అవర్ బ్రెయిన్. కాబట్టి ఈ హార్డ్ వర్క్ని, ఈ బ్రెయిన్లో ఉన్న మన అంటే మేధస్సుని ఉపయోగించుకుంటారని ఆశిస్తూ బెస్ట్ ఆఫ్ లక్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you, Mrs. Vasundhara. Now, presidential remarks by Kondepudi Nirmala garu. వేదిక మీద ఉన్నటువంటి నటీమణులు, రచయిత్రులు, కార్యకర్తలకి, వేదిక ముందు ఉన్న నా స్నేహితులకి, బాలబాలికలకి అందరికీ కూడా కృతజ్ఞతలు. చాలా విషయాల గురించి మనం పొద్దున్నుంచి మాట్లాడుకుంటున్నాం. మనం పొద్దున్నుంచి కూడా అమృతలత రాజ్యంలో ఉన్నాం. అంటే ఎన్నో కార్యక్రమాలు ఒక మనిషి చెయ్యగలదు అని అనుకుని నిరూపించారు ఆవిడ. నేను రెండోసారి చూస్తున్నాను ఆవిడ. మనలో ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక అమృతలతలాగా చాలా పనులు చేయగలిగి ఉండాలి. ఉన్నామా నిజంగా? ఇవాళ రోజున మనం పిల్లల్ని ఎలా పెంచుతున్నాం? పిల్లల్ని పెంచడానికి చాలా పెద్ద పెద్ద వేదికలు, పెద్ద పెద్ద ఇళ్ళు, గొప్ప తల్లిదండ్రులు, పెద్ద పెద్ద స్కూళ్ళు అవసరం లేదు. ఇక్కడ ఈ వేదిక మీద కూర్చున్న చాలామందిలో మనమందరం కూడా ఈవెన్ మీ తల్లిదండ్రులకు మనమందరం కూడా చిన్న చిన్న స్కూళ్ళల్లోంచి వచ్చాం. నా బాల్యం అయితే నేను చాలా చిన్న స్కూల్లోంచి వచ్చాను. వాన వస్తే మా స్కూల్ సంచుల్లోకి కప్పలు దూరిపోయేవి. కప్పలు అంటే చెట్ల కింద చదువుకుని, చిన్న చిన్న బళ్ళల్లో చదువుకుని ఏదో మనకి ఇష్టమైన ఒక అభిరుచిని జీవితాంతం కాపాడుకుంటూ వచ్చాం మేమందరం కూడా. అది ఒక చిత్రలేఖనం కావచ్చు, ఒక సాహిత్యం కావచ్చు, సంగీతం కావచ్చు. తల్లిదండ్రులకు నేను అందరికీ ఒక విజ్ఞప్తి చేయదలుచుకుంటున్నాను. మీ పిల్లలు అద్భుతంగా చదువుకుంటే సంతోషించండి. కానీ వాళ్ళల్లో ఖచ్చితంగా ప్రతి పిల్లవాడిలో ఏదో ఒక కళ ఉంది. దాన్ని మీరు వాళ్ళ జీవితాంతం మెరుగుపెడుతుంది. అది వాళ్ళని ఇటువంటి వేదికల మీదకి తీసుకువచ్చేది ఆ కళ మాత్రమే. చదువులో ఎంత ప్రతిభ ఉంటే వాళ్ళు బతకడానికి కావలసినటువంటి ఉద్యోగాన్ని సంపాదించుకుంటారు, ఆ రంగంలో మాత్రమే రాణిస్తారు. కానీ వాళ్ళల్లో ఉన్నటువంటి ఒక సృజనాత్మక శక్తి ఏదైతే ఉందో అది సమాజానికి ఉపయోగపడుతుంది, అది సమాజాన్ని నడిపిస్తుంది, అది సమాజానికి వాళ్ళు చేరువ కావడానికి ఒక మంచి మార్గం అవుతుంది. మీ పిల్లలందరినీ కూడా ఆ దిశగా నడిపించవలసిందిగా నేను కోరుకుంటూ, ఈ నా పాత్ర అధ్యక్ష తుది పలుకులు అనుకుంటా. నేను పెద్ద స్పీకర్ని కాదు, అది మీ అదృష్టం. ఓకే, ఇక్కడితో నేను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. Now, vote of thanks by P. Sujatha. On behalf of Ideal Education Society, the principal, staff and students of Vijay High School, Armoor, I would like to express our thankfulness to the great personality, Srimati Jamuna Ramana Rao, renowned cine artist, who is kind enough to accept our invitation in spite of her busy schedule. Madam, your message is really useful to our kids. Now,
I would like to express my thanks to Dr. Vasundhara Devi Garu and Srimati Kondepudi Nirmala Garu for bestowing their blessings on our children. Our thanks are due to the dance master Venkatesh and makeup man M.A. Khalim for arrangement of the stage, SKG Sound for providing sound system, Babu, Pranchu Digitals for helping us to screen and preserve the blissful moments of the show, and due to the Tarun Tent House Armour for providing tents and chairs. Our special thanks to the press who make this sparkling night a memorable event, in the media and the police department who kept whistle throughout the function. Last but not the least, I thank our parents, members of Ideal Education Society, staff, students, ministerial staff, all those who extended helping hands and behind the curtain in making this evening a grand success. Thank you. Now cultural program follows. Thank you.